నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారని, రైతు సంక్షేమమే ఆయన పాలన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా బెజ్జంకి మండల శాఖ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి, మన తొలి ముఖ్యమంత్రి జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మన కాళేశ్వరం నుండి రైతులకు ఎంతో మేలు చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమే. మన బెజ్జంకి మండలంలోని D7 కాలువ ద్వారా అందగిరి ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయో సపోజ్ ఒక 12 వేల ఎకరాల భూమిని ఏసంగిలో కూడా పారించుతున్నా అంటే ఇది కేసీఆర్ యొక్క ఘనత. దీనికి కాలువ తీసుకొచ్చడానికి తోడ్పడినటువంటి అప్పటి మన శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారి ఘనత. ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, మొక్కజొన్న మరియు పొద్దుతిరుగుడు కానీ వేరుశెనగ కానీ కనబడుతుంది. అంటే రాగలలో ఎప్పటికీ నల్లగా కనబడేటువంటి భూములు ఇప్పుడు పచ్చదనం ఎర్రజొల్లుతుందంటే ఇది కేసీఆర్ యొక్క పుణ్యము, కేసీఆర్ యొక్క ఘనత. ఇటువంటి కాళేశ్వరం కట్టినటువంటి వారిపైన అనేకమైనటువంటి నిందలు వేస్తున్నటువంటి ప్రభుత్వంను తక్షణమే గద్దెదియడానికి మన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఇటువంటి కార్యకర్తలు అనేకంగా మంది ప్రోగై కాంగ్రెస్ పార్టీని గద్దె. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ ప్రగతి నగర్ కాలనీలో కంటి వెలుగు పేరిట ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదర్శ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అనుభవజ్ఞులైన కంటి వైద్యుల నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన శిబిరాన్ని సందర్శించనున్నారు. ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో ప్రగతినగర్ ఆదర్శ సీనియర్ సిటిజన్ భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు చాలా ఘనంగా వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడింది. దాంట్లో భాగంగానే ఈరోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆ మాయనీయుడు పుట్టినరోజు ప్రారంభించడం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని 3 డివిజన్కి 2000 మంది చొప్పున ఈ 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతాము. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పేద ప్రజలకు అందరికీ ఫ్రీగా కంటి పరీక్షలు మరియు కళ్లద్దాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని విచ్ఛిన్నం చేసి పేదలకు దూరం చేయడం జరిగింది. కాబట్టి ఆ మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ కంటి వెలుగు కార్యక్రమాన్ని మా ప్రజలకి అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్న మా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మా డివిజన్లో ప్రతి ఒక్కరిని విన్నపించుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో వీఆర్ఓల పని ఒత్తిడిపై నిరసనలు 2వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద వీఆర్ఓలు, వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. అమరావతి రెవెన్యూ చేసి